హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 17th జూన్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ రైజింగ్ లయన్ దేనికి సంబంధించినది? లాస్ట్ క్లాస్లో మనము ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మనము 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఏ, భారత్ పాక్ యుద్ధం. ఇది రాంగ్. ఎందుకు? భారత్ పాక్ యుద్ధం మీద మనము ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాంగ్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎస్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు మరియు కీలక క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మనము చూడడం జరిగింది. సో ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించినది. డి, అర్మేనియా అజర్బైజాన్. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, రగులుతున్న పశ్చిమాసియా ప్రపంచంపై పెను ప్రభావం. ఈ ఆర్టికల్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న వార్కి సంబంధించిన కీలక డీటెయిల్స్, అలానే దీని వలన ప్రపంచం ఎదుర్కోబోతున్న సమస్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం మన వాణిజ్యంపై ఎంత? యాక్చువల్గా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సప్లై చైన్స్ని దెబ్బతీసి వాణిజ్యాన్ని కుంగదీస్తుంది. అయితే ఈ యుద్ధ ప్రభావం భారతదేశ వాణిజ్యం మీద ఎంత మేరకు ఉంటుంది అనేది ఇక్కడ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, జనగణన గెజెట్ నోటిఫికేషన్ విడుదల. ఆల్రెడీ 2027లో సెన్సస్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అండి. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, వన్యప్రాణి సంరక్షణలో భారత్ అగ్రగామి. ఇటీవల ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క తొలి సమావేశంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రస్తావిస్తూ వన్యప్రాణి సంరక్షణలో భారతదేశం అగ్రగామిగా ఉంది అని వ్యాఖ్యానించడం మనం చూడవచ్చు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, భారత్ వద్ద 180 అణ్వాయుధాలు. ఇటీవలి సిప్రి నివేదిక ప్రకారం భారత్ 180 అణ్వాయుధాలు కలిగి ఉందని, ఇవి పాకిస్తాన్ కంటే ఎక్కువగా, అయితే చైనా కంటే చాలా తక్కువగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రగులుతున్న పశ్చిమాసియా ప్రపంచంపై పెను ప్రభావం. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని గురించి మరియు ప్రపంచంపై ఈ యుద్ధం యొక్క ప్రభావం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. లాస్ట్ క్లాసెస్లో కూడా మనము ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యుద్ధానికి గల కారణాల గురించి కూడా ఎస్పెషల్లీ మనము డిస్కస్ చేశాము. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది అండి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క సైనిక మరియు అణు స్థావరాల మీద దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరాన్ కూడా రిటాలియేటరీ మెజర్స్గా అనేక ఇజ్రాయెల్ నగరాల మీద క్షిపణులతో దాడులు చేసింది. ఈ యుద్ధానికి ఫ్లాష్ పాయింట్గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చెప్పుకోవచ్చు. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని శాంతియుత అవసరాలకు, అంటే ఎలక్ట్రిసిటీ లాంటి వాటికి ఉపయోగిస్తున్నాము అని చెప్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ తన న్యూక్లియర్ శుద్ధి కేంద్రాల ద్వారా అణ్వాయుధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది అని ఇరాన్ అణు కేంద్రాల మీద దాడులు జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అణ్వాయుధ నిరోధక ఒప్పందం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఈ ఎన్పిటి నుంచి వైదొలిగి ఇరాన్ సొంతంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారీకి సిద్ధపడుతూ ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకునే సామర్థ్యం కలిగి ఉందా లేదా అనేది పక్కన పెడితే, భవిష్యత్తులో అయినా కూడా ఈ ఎన్పిటి నుంచి ఇరాన్ వైదొలిగితే కలిగే పరిణామాలు కొన్ని ప్రమాదాలను తీసుకువస్తాయి. అలానే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మరింత తీవ్రమైతే దీని యొక్క ప్రభావం ప్రపంచం మీద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యం మీద ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది చాలా పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద కీలక మ్యారిటైమ్ రూట్గా చెప్పుకోవచ్చు.
ఒకవేళ ఇరాన్ ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే దీని యొక్క ప్రభావం ప్రపంచ వాణిజ్యం మీద చాలా అధికంగా ఉంటుంది. దీనివలన ప్రపంచం యొక్క సప్లై చైన్స్ దెబ్బతిని అనేక దేశాలు వాణిజ్యంలో నష్టాలను చూసే అవకాశం ఉంది. ఈ యుద్ధం ప్రభావం కేవలం వాణిజ్యం మీదే కాకుండా మిడిల్ ఈస్ట్ యొక్క పొలిటికల్ సినారియో మీద కూడా ఉండే అవకాశం ఉంది అండి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపనకు అమెరికా యొక్క ప్రోద్బలంతో ఇజ్రాయెల్ మరియు యుఏఈ మధ్య కుదిరిన అబ్రహాం అకార్డ్స్, తర్వాత బహ్రెయిన్, అనేక అరబ్ కంట్రీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్రహాం ఒప్పందాలు దెబ్బతిని మిడిల్ ఈస్ట్లో మళ్ళీ పొలిటికల్ టర్మాయిల్ ఏర్పడే అవకాశం ఉంది. అలానే ఈ యుద్ధ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఇటు ఇజ్రాయెల్ మరియు అటు ఇరాన్ రెండింటితోనూ భారతదేశం సత్సంబంధాలు కలిగి ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్తో అనేక రక్షణ మరియు సైనిక ఒప్పందాలని మనము కలిగి ఉన్నాము. అండ్ డిఫెన్స్ టెక్నాలజీలో భారతదేశం ఇజ్రాయెల్ నుంచి అనేక ఉత్పత్తులని దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇటు ఇరాన్ నుంచి మనము చమురుని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అలానే మిడిల్ ఈస్ట్ని కనెక్ట్ చేసుకునే వీలుగా చాబహార్ పోర్టుని ఇరాన్లో మనము డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రెండిటి దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో భారతదేశం ఎటువైపు మొగ్గలేని పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు అధికమై భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలానే ఇజ్రాయెల్ మరియు ఇరాన్లలో నివసిస్తున్న భారతీయుల యొక్క భద్రతకి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం భారతదేశం మీద కూడా తీవ్రంగా ఉండబోతుంది. ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వలన అనేక జియో పొలిటికల్ చేంజెస్ మిడిల్ ఈస్ట్లో రాబోతున్నాయండి. ముఖ్యంగా ఇరాన్ ఈ యుద్ధంలో కొంత వెనుకబడడం వలన ఇరాన్ యొక్క పలుకుబడి వెస్ట్ ఏషియాలో క్షీణించే అవకాశం ఉంది. అయితే ఇరాన్ ఈ యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి హెజ్బుల్లా, హమాస్ ఇలాంటి సంస్థలతో కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా, లేదా మిగిలిన దేశాలు కూడా యుద్ధంలో భాగస్వాములు అవుతాయా? అంటే ఇటు ఇజ్రాయెల్ నుంచి నాటో దేశాలు మరియు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇటు రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తాయా? ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? లాంటివి భవిష్యత్తు పరిణామాలని ఆందోళనకరంగా మారుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం మన వాణిజ్యం మీద ఎంత ఉంది అనేది కొంచెం ఎలాబొరేట్గా ఇక్కడ చూద్దాము. ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా అనేక కీలక సముద్ర మార్గాలు మూసివేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి కానీ, అలానే బాబెల్ మాందెబ్ జలసంధి కానీ మూసివేస్తే దీని ప్రభావం భారత వాణిజ్యం మీద చాలా అధికంగా ఉంటుంది. ఎందుకు? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ద్వారానే మనము 80% సరుకుల రవాణాని ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాము. అలానే సుమారు 30% మన ఎగుమతులు ఈ బాబెల్ మాందెబ్ జలసంధి ద్వారా వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ 2 జలసంధులు ఒకవేళ మూసివేయడం జరిగితే దీని యొక్క ప్రభావం మన వాణిజ్యం మీద ఉండబోతుంది. అలానే ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం వలన చమురు ధరలు అధికమయ్యి భారతదేశంలో సరుకుల రవాణా మరియు రవాణా ఛార్జీలు అధికమవుతాయో ఆటోమేటిక్గా దీని యొక్క ప్రభావం ఇతర వస్తువుల మీద పడుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. అలానే మన దేశంలోని బాస్మతి బియ్యం యొక్క ధరలు తగ్గనున్నాయి. ఎందుకు? మనము ఎక్కువగా ఈ బాస్మతి బియ్యాన్ని ఇరాన్కి ఎగుమతి చేస్తూ ఉన్నాము. మన ఎగుమతులలో 3వ స్థానం ఇరాన్కి ఉంది. అయితే ఈ యుద్ధం వలన మన ఎగుమతులు నిలిచిపోతే మన యొక్క బాస్మతి బియ్యం ఎగుమతులు తగ్గిపోయి సరుకు ఎక్కువ నిల్వ ఉండిపోతుంది. దానివలన ఈ ధరలు తగ్గే ప్రమాదం ఉంది. అలానే భారత్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ 2 దేశాలతో కూడా అనేక కీలక ఒప్పందాలు మరియు భాగస్వామ్యాలను కలిగి ఉంది. ఈ 2 దేశాలతోనూ కూడా బలమైన వాణిజ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ గణాంకాలని చూడండి. భారత ఎగుమతులు మనకి ఈ 2 దేశాలలో చూస్తే 2023-24లో ఇజ్రాయెల్కి మనము $4.5 బిలియన్ వాణిజ్యాన్ని ఎగుమతి చేస్తే ఇరాన్కి $1.4 బిలియన్ వాణిజ్యం కలిగి ఉన్నాము. 2024-25లో ఇజ్రాయెల్కి మనము $2.1 బిలియన్ ఎగుమతులు చేస్తే ఇరాన్తో మనము $1.4 బిలియన్ ఎగుమతులని వాణిజ్యాన్ని కలిగి ఉన్నాము. అలానే మన దేశంలోకి దిగుమతులని చూసినప్పుడు 2023-24లో సుమారు $2 బిలియన్ దిగుమతులు మనము ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఇరాన్ నుంచి సుమారు $0.62 బిలియన్ వాణిజ్యాన్ని దిగుమతి చేసుకున్నాము. 2024-25లో ఇది $1.6 బిలియన్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటే
$0.44 బిలియన్ మనము ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ విధంగా ఎగుమతులు దిగుమతులలో ఈ రెండు దేశాలతోనూ కూడా మనము బలమైన వాణిజ్య సంబంధాలని కలిగి ఉన్నాము. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం భారత వాణిజ్యం మీద పడబోతుంది. అలానే ఈ యుద్ధం ఆపాలి అని G7 దేశాల పిలుపుని కూడా ఇక్కడ చూడవచ్చు అండి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ చర్చలు జరపాలి మరియు ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపాలి అని ఈ G7 దేశాల సదస్సులో ట్రంప్ సూచించడం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇంకొక కీలకమైన అప్డేట్ ఇక్కడ చూడండి. ఈ G7 కూటమిని ఎక్స్పాండ్ చేయాలి అని G7ని అవసరమైతే రష్యాను చేర్చుకోవడం ద్వారా G8గా మారుద్దాము అని, అలానే చైనాను కూడా చేర్చుకుని G9గా మారుద్దామని ట్రంప్ సూచించడం ఇక్కడ చూడవచ్చు. ఒకప్పుడు ఈ G7 G8 గానే ఉండేదండి. రష్యా కూడా ఇందులో భాగంగా ఉండేది. అయితే రష్యా ఎప్పుడైతే క్రిమియాని ఆక్రమించుకుందో ఆ తర్వాత ఈ G8 కూటమి నుంచి రష్యాని బహిష్కరించి G7 కూటమిగా నామకరణం చేశారు. అయితే ఇప్పుడు ఈ G7ని G8గా లేదా G9గా ఇంక్లూడింగ్ చైనాని యాడ్ చేయడం ద్వారా G9గా మార్చే ప్రతిపాదనని డొనాల్డ్ ట్రంప్ సూచించడం ఇక్కడ చూడవచ్చు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఈ మిడిల్ ఈస్ట్లోని కీలక స్ట్రైట్స్ గురించి చూద్దాము. ఈ జలసంధులు అనేవి సముద్ర రవాణాలో చాలా చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ మరియు ఒమాన్ దేశాల మధ్య ఉంటుందండి. ఇరాన్ మరియు ఒమన్ యొక్క భూభాగం ఇది. ఈ ఒమన్ దేశాల మధ్య ఉంటుంది. ఇది పర్షియన్ గల్ఫ్, అయితే ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మధ్య వారధిగా జలసంధిగా ఉంటుంది. అలానే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మందబ్ చూడండి, రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ మధ్య ఇది వారధిగా ఉంటుంది, జలసంధిలా ఉంది. సో ఈ బాబ్ ఎల్ మందబ్ అనేది ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ని కలుపుతుంది, అరేబియన్ సీలో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ని కలుపుతుంది. అలానే సూయిజ్ కెనాల్ చూడండి, ఈ సూయిజ్ కాలువ అనేది చాలా చాలా కీలకమైన పాయింట్ అండి. ఇది మధ్యధరా సముద్రాన్ని మరియు ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. అలానే ఈ బాస్ఫరస్ స్ట్రైట్ చూడండి, ఇది యూరోపియన్ వాణిజ్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బాస్ఫరస్ స్ట్రైట్ అనేది నల్ల సముద్రాన్ని మరియు సీ ఆఫ్ మర్మరాని కలుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కీలకమైన జలసంధులు ఉన్నాయండి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండమాన్ సముద్రాన్ని మరియు సౌత్ చైనా సీని కలుపుతుంది. అండ్ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది అట్లాంటిక్ ఓషన్ మరియు మెడిటేరియన్ సీని కలుపుతుంది. బేరింగ్ స్ట్రైట్ అనేది ఆర్కిటిక్ ఓషన్ ని బేరింగ్ సీని కలుపుతుంది. ఇలాగా అనేక కీలకమైన ఈ జలసంధులు సముద్ర వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెన్సస్ ప్రక్రియకు సంబంధించి మరొక కీలక ముందడుగు జనగణన గ్యాజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అండి. ఈ గ్యాజెట్ నోటిఫికేషన్ ఆధారంగా 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలానే ఈసారి ఈ సెన్సస్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇందులో ప్రజలు కూడా తమంతట తాముగా వివరాలను సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సెన్సస్ ప్రక్రియ 2 దశలలో ఉండబోతుంది. తొలి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఉంటే, రెండో దశలో 2027 ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యూమరేషన్ ను నిర్వహించే అవకాశం ఉంది. ఈ విధంగా 2 దశలలో ఈ సెన్సస్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అలానే ఈ కుల గణనను కూడా జనగణనలో భాగంగానే ఈ సెన్సస్ ప్రక్రియలో భాగంగా ఈ కుల గణన క్యాస్ట్ సెన్సస్ ను కూడా నిర్వహించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, బీహార్ ఎన్నికలతో ఆరంభం, ఎన్నికల సంఘం నిర్ణయం. ఇక నుండి ఎన్నికల అన్ని పోలింగ్ కేంద్రాలలోనూ వెబ్ కాస్టింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది అండి. ఇప్పటి వరకు కేవలం ప్రాబ్లమేటిక్ ఏరియాస్ గా ఉన్న పోలింగ్ కేంద్రాలలో సుమారు 50% కేంద్రాలలో మాత్రమే ఈ వెబ్ కాస్టింగ్ ని నిర్వహించేవారు. అయితే ఇప్పుడు 100% ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఎన్నికల ప్రక్రియలో మరింత ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ వెబ్ కాస్టింగ్ దృశ్యాలను ప్రజలందరూ చూసే అవకాశం ఉంటుంది అంటే దీనికి ఆన్సర్ నో. ఎందుకు? మనకి గత ఏడాది ఎన్నికల నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల ప్రకారం
వెబ్ కాస్టింగ్ దృశ్యాలు మరియు సీసీటీవీలలో నమోదైన దృశ్యాలను చూసేందుకు ప్రజలను అనుమతించరు. భారతదేశంలో ఎన్నికల నిబంధనల కోసం కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961ని తీసుకురావడం జరిగింది. ఇందులో రూల్ నెంబర్ 93 ప్రకారం ఏవైనా పత్రాలని ప్రజలందరూ యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ నెంబర్ 93కి కొన్ని అమెండ్మెంట్స్ ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం డాక్యుమెంట్స్ అంటే ఓన్లీ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ లైక్ వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఇలాంటి వాటిని ప్రజలకు చూడడానికి అనుమతించరు. కాబట్టి ఈ రూల్ నెంబర్ 93 ప్రకారం ప్రజలకి యాక్సెసిబిలిటీ ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వన్యప్రాణి సంరక్షణలో భారత్ అగ్రగామి. ఈ ఆర్టికల్ ఇటీవల ఐబీసీఏ సమావేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి వివరించడం జరిగింది అండి. వన్యప్రాణి సంరక్షణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది అని ఆయన ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ ఐబీసీఏ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో 7 రకాల బిగ్ క్యాట్స్ సంరక్షణకు ఈ ఐబీసీఏని ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్వర్, పూమా, లెపర్డ్, లయన్, టైగర్, చీతా, స్నో లెపర్డ్ ఈ 7 కూడా ఈ ఐబీసీఏలో సంరక్షణలో భాగంగా ఉంటాయి. దీనిలో సుమారు 95 కంట్రీస్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 95 సభ్య దేశాలు కలిగిన ఐబీసీఏ ఇటీవల తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే మన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. అలానే ఈ సమావేశంలోనే భూపేందర్ యాదవ్ గారు ఐబీసీఏ అధ్యక్షునిగా ఎన్నిక కాగా ఎస్పీ యాదవ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు అని పర్యావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని భారతదేశం 2023లో లాంచ్ చేయడం జరిగింది అండి. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ యొక్క కమమరేషన్ కి గుర్తుగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని భారతదేశం లాంచ్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైబర్ సురక్ష ప్రారంభం. ఈ ఆర్టికల్ రక్షణ రంగంలో సైబర్ థ్రెట్స్ ని ఎదుర్కొనేందుకు సైబర్ సురక్షని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఒక కార్యక్రమం నిర్వహణకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండి. రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ జగత్తులో అంటే రియల్ టైం వరల్డ్లో ఏ విధంగా సైబర్ ముప్పులను ఎదుర్కొని వాటిని ధీటైన పరిష్కారం ఎలా ఇవ్వాలో పరిష్కారం చూపించే సైబర్ సురక్ష కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమము రక్షణ రంగానికి సంబంధించి సైబర్ థ్రెట్స్ ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఒక వర్క్ షాప్ లాగా చెప్పవచ్చు అండి. ఇందులో శిక్షణ కార్యక్రమాలతో పాటు నాయకత్వ స్థానంలో ఉన్న సాంకేతిక సిబ్బంది కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రక్షణ అనుబంధ రంగాలకు చెందిన జాతీయ స్థాయి సంస్థల నుంచి 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అని అధికారిక ప్రకటన అనేది వెలువడింది. సో ఈ విధంగా రక్షణ రంగంలో సైబర్ స్పేస్ ని మరింత పటిష్టం చేసేందుకు ఈ సైబర్ సురక్ష కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ వద్ద 180 అణ్వాయుధాలు, పాక్ కంటే ఎక్కువ, చైనా కంటే తక్కువ. సిప్రి నివేదిక. ఇటీవలి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం భారతదేశం తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను 180కి పెంచుకుంది అని ఇక్కడ వెల్లడించడం జరిగింది అండి. దీని ప్రకారం పాకిస్తాన్ వద్ద 172 అణ్వాయుధాలు ఉంటే దానికంటే 8 ఎక్కువగా భారతదేశంలో 180 ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్న అణ్వాయుధాలు చైనా కంటే చాలా చాలా తక్కువ. చైనా వద్ద ప్రస్తుతం 600 కంటే ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడిస్తూ ఉంది. అలానే ప్రతి సంవత్సరం చైనా సుమారు 100 అణ్వాయుధాలను తను యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అలానే ప్రపంచంలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్ద సుమారు 5459, అమెరికా వద్ద 5177 అణు వార్ హెడ్లు ఉన్నాయి. అలానే ఈ సిప్రి గురించి కూడా ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు రీసెర్చ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్, ఆర్మమెంట్స్, ఆర్మ్స్ కంట్రోల్ అండ్ డిజార్మమెంట్. ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. ముఖ్యంగా ఇది కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే యుద్ధాలు అవి, అలానే ఆర్మమెంట్స్ ఏ దేశాల వద్ద ఎంత ఆయుధాలు ఉన్నాయి, అలానే ఆర్మ్స్ కంట్రోల్ ఈ ఆయుధాలను కొన్ని దేశాలు తగ్గించుకుంటూ వెళ్తున్నాయా లేదా పెంచుకుంటూ వెళ్తున్నాయా లాంటి కీలక డీటెయిల్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966 ఇన్ స్టాక్హోమ్. It provides data analysis and recommendations based on open sources
టు పాలసీ మేకర్స్, రీసెర్చర్స్, మీడియా అండ్ ద ఇంట్రెస్టెడ్ పబ్లిక్. సో ఈ విధంగా ఈ సిప్రి అనేది కీలక సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఇటీవల 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్లో పర్యటించిన నరేంద్ర మోదీ గారికి సైప్రస్ తన దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III పురస్కారంతో గౌరవించింది. అలానే ఈ పురస్కారాన్ని ఇరు దేశాల మధ్య స్నేహబంధానికి మరియు 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఇప్పటి వరకు మోదీని అనేక దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవించాయి. ప్రస్తుతం ఈ సైప్రస్ అత్యున్నత పురస్కారంతో కలిపి ఈ సంఖ్య 23కు చేరుకుంది. అలానే సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ కి భారత ప్రధాని చేనేత కశ్మీరీ సిల్క్ తివాచీని బహుకరించారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో తయారైన వెండి పర్సును కూడా అందజేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిస్తున్నాయి. ఈ ఆర్టికల్లో అనేక జీవజాతులు ఎదుర్కొంటున్న ముప్పు గురించి, అలానే జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి వివరించడం జరుగుతుంది అండి. వాతావరణ మార్పులు మరియు మితిమీరిన మానవ కార్యకలాపాల కారణంగా చాలా జీవజాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరికొన్ని తీవ్ర మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వాటి జాబితాను IUCN వెల్లడిస్తూ ఉంటుంది. ఈ IUCN 2024 నివేదిక ప్రకారం చేపలలో సుమారు 4017 జాతులు ప్రమాదంలో ఉండగా, ఉభయచరాలలో 2873, కీటకాలలో 2423, సరీసృపాలలో 1845, క్షీరదాలలో 1354, పక్షులలో 1311, రొయ్య, పీత, నత్త వంటి జాతులలో 748 జాతులు, ప్రవళాలు కోరల్స్లో 334, తేళ్లు, సాలీళ్లు లాంటి వాటిలో 283 జీవజాతులు ప్రమాదంలో ఉన్నాయి అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఈ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కారణంగా ఈ వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే ఈ జీవజాతులన్నీ ప్రమాదంలోకి వెళ్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఇవి మాత్రమే ప్రమాదంలో ఉండవు. ఎప్పుడైతే ఇవి మనుగడ కనుమరుగయ్యాయో వీటి యొక్క ప్రభావం అన్ని జాతుల మీద, ముఖ్యంగా మనిషి యొక్క జీవన విధానం మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా వాతావరణ మార్పులని తగ్గుముఖం పట్టించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూడండి. సౌత్ ఆఫ్రికా వన్ ద ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ఆన్ 14 జూన్ 2025. సో ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను ఆస్ట్రేలియా మీద సౌత్ ఆఫ్రికా విజయం సాధించడం మనం చూడవచ్చు. ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, అకార్డింగ్ టు UNHCR's యాన్యువల్ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్, the number of forcibly displaced people across the world stood at 122.1 million by the end of April 2025. సో లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ UNHCR యొక్క నివేదిక ప్రకారం సుమారు 12.2 కోట్ల మంది ప్రజలు శరణార్థులుగా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా సూడాన్, మ్యాన్మార్, ఉక్రెయిన్ లాంటి దేశాలలోని కాన్ఫ్లిక్ట్స్ వలన శరణార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. ద లార్జెస్ట్ రిఫ్యూజీస్ పాపులేషన్ ఆర్ కరెంట్లీ ఇన్ ఇరాన్, టర్కీ, కొలంబియా, జర్మనీ అండ్ ఉగాండా. సో ఈ విధంగా రిఫ్యూజీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాలుగా ఈ కంట్రీస్ని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ట్రయల్స్ ఆఫ్ ద రుద్రాస్త్ర, ఏ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డిజైన్డ్ ఫర్ డీప్ స్ట్రైక్ మిషన్స్. ఇటీవల భారతదేశం ఇండిజినస్ గా తయారు చేసిన రుద్రాస్త్ర డ్రోన్ ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించడం జరిగింది అండి. దీనికి అనేక కీలక ఫీచర్స్ మనం చూడవచ్చు. వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, ఇది ఒక హెలికాప్టర్ లాగా వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆపరేషన్స్ ని కలిగి ఉంటుంది. అలానే దీని యొక్క మిషన్ రేంజ్ వచ్చి 50 కిలోమీటర్ ఫర్ యాక్టివ్ మిషన్స్. టోటల్ రేంజ్ వచ్చి ఇట్ కవర్స్ ఓవర్ 170 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ లాయిటరింగ్. సో ఈ విధంగా మనకి దీని యొక్క కీలక స్పెసిఫికేషన్స్ చూడవచ్చు. ఫ్లైట్ టైం సుమారు 1.5 గంటల వరకు ఇది మనకి ఫ్లైట్ టైంని కలిగి ఉంది. లైవ్ వీడియో ఫీడ్ కూడా దీనిలో, అంటే రియల్ టైమ్ క్లియర్ విజువల్స్ని ఇది అందిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రుద్రాస్త్ర డ్రోన్ అనేది డ్రోన్ టెక్నాలజీలో భారతదేశం యొక్క ఇండిజినస్ క్యాపబిలిటీస్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇట్ వాజ్ డెవలప్డ్ బై సోలార్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్సెస్ లిమిటెడ్ SDAL. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన హార్మోజ్ జలసంధి వేటిని కలుపుతుంది? ఈ హార్మోజ్ జలసంధి అనేది 2 వాటర్ బాడీస్ ని కలుపుతుంది అండి. అందులో ఏ వాటర్ బాడీస్ ని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కలుపుతుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.